హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ ఈ పచ్చడి తినాలంటే ఇలా కొంచెం కష్టపడాల్సిందేనండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే పచ్చడి మీ అందరికీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని గుండు లాంటి చింతకాయలు తీసుకోండి. ఆ స్టాండ్ కింద నీళ్లు పోసి ఇడ్లీ పాత్రలో ఇవి ఆవిరిలో ఉడకపెట్టండి. ఉడకపెట్టిన తర్వాత చింతకాయలు చక్కగా అలా పైనున్న పొట్టంతా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా మనం చేయటం వల్ల చట్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చింతకాయ పచ్చడి తినాలని అందరికీ ఉంటుందని, కాకపోతే ఆ పైన ఉన్న పెంక అయితే తీయాలంటే చాలా కష్టం అండి. ఆ గ్రేవీ లాంటి టేస్ట్ అందరూ టేస్ట్ చేయాలని ఉంటుంది. ప్రతి చింతకాయ కూడా చక్కగా బాయిల్ అయిందండి. ఆ బాయిల్ అయిన చింతకాయని ఒక 2 గంటలు 3 గంటలు ఆరబెట్టండి ఫ్యాన్ కింద. నేనైతే 1/2 కిలో చింతకాయలు తీసుకున్నానండి. అసలు బాగా గుజ్జుగా ఉన్నవి, మందంగా లావుగా ఉన్నవే తీసుకోవాలండి. చిన్న చిన్న పిందెలు లాంటివి ఈ పచ్చడికి బాగోవు. చాలా బాగుంటుంది. ఇలా మనం పొట్టంతా చక్కగా తీసేసుకోవాలండి. తీసుకోవటం వల్ల చింతకాయ పచ్చడికి గ్రేవీ మంచిగా వస్తాయి. ఈ గుజ్జు ఎలా తీయాలి అని అనుకోవద్దు ఫ్రెండ్స్. మనం కొన్ని అలా చేతులతో చేసుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుందండి. 10 గిన్నెలు పెట్టుకొని అవి ఇట్లో అట్లా పెట్టుకుంటే మన పని అవ్వదు. ఇలా స్టీల్ పళ్ళెం, మనం భోంచేసే పళ్ళెం ఉంటుంది కదండి, ఆ పళ్ళెంకి తీసుకొని ఇలా అంచుకి గీసేయండి. గీసేయటం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఆ గ్రేవీ అనేది వచ్చేస్తుంది. నేను సింపుల్గా చేస్తున్నాను కదండి, మీ అందరూ కూడా సింపుల్గా చేసుకోండి. ఆ గ్రేవీలో తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు, అంటే 3 స్పూన్లు ఉప్పు వేసామనుకోండి, 2 స్పూన్లు కారం వేయాలి, 1/2 స్పూను పసుపు వేయాలి. మరి ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం ఫ్రై చేసుకుని పొడి చేసుకుని అది కూడా 2 స్పూన్లు వేయాలి. ఎందుకంటే మనకి ఏ పచ్చడి పట్టినా ఆవ పొడి, మెంతు పొడి, గ్రేవీ పౌడరు చాలా స్మెల్కి కానీ టేస్ట్కి కానీ మన ఆరోగ్య పట్ల మన పెద్దవాళ్ళు పూర్వీకులు పట్టిన దానిలో ప్రతి దానిలో ఇంగ్రీడియంట్స్ ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర లైట్గా ఫ్రై చేసి ఆ పొడిని వేసుకుంటామండి. ఇప్పుడు ఈ మొత్తంని చక్కగా కలదిప్పుకొని పక్కన పెట్టుకోండి. మరి చక్కగా చిన్న బాండీ పెట్టుకొని ఆ బాండీలో 4 స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర మరి వేసుకొని 4 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ పెద్ద గబ్బం చక్కాబద్దగా నూరి దానిలో వేసుకోండి. వేయటం వల్ల ఏమవుతుందంటే మంచి ఫ్లేవరు, ఆరోగ్యానికి మంచిది. ఇలా చట్నీని తాలింపు సింపుల్గా వేసుకుని కొద్దిగా పంచదార కానీ బెల్లం కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసి కలుపుకోండి. అసలు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా కొంచెం వేసుకుని తినండి. పక్కన అంచున ఏదన్నా ఆమ్లెట్ ఏదో ఒకటి పెట్టుకుని తినండి, బాగుంటుందండి. అసలు పచ్చడి ఎంత కమ్మగా టేస్ట్గా మాగిన కొద్దీ బాగుంటుంది. ఇది మాగాలండి. అలా అని మీరు చేసేసి బయట పెట్టుకోవద్దు. ఇప్పుడు అన్ని మందులతో తయారవుతున్నాయి కాబట్టి ఇది చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకోండి. ఏ పచ్చడి చేసినా ఈ కాలంలో కొద్దిగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ కాలంలో ఆ వచ్చినవి మనం తినటం వల్ల మనకి చాలా ఆరోగ్యం అండి. అలా అని ఎక్కువగా పచ్చడి వేసుకుని తినకూడదండి, కొంచెం వేసుకొని తినాలి ఎప్పుడన్నా. మా వీడియో నచ్చితే అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.